హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కుక్కర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి బిర్యానీకి సరిపోయినంత ఆయిల్ ఫస్ట్ వేసుకోవాలి. అందులో ఆకు, ఇలాగా చెక్క, హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగాసు, స్టారు వేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని ఒక 2 వరకు తీసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలరు చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఇందులోకి ఒక 4 వరకు ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడే బిర్యానీకి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేస్తున్నాము. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజ్ టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కొంత ఒక 2 స్పూన్స్ వరకు పుదీనా ఆకులు, 2 స్పూన్స్ కొత్తిమీర ఆకులు కట్ చేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మష్రూమ్ తీసుకున్నామో అవి చిన్నగా కట్ చేసుకుని ముక్కలు యాడ్ చేసుకుంటున్నామండి. దీనికి మనం ఒక గ్లాసు రైస్ వరకు చేస్తున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్స్ అయితే సరిపోతాయి. ఇలా కట్ చేసిన మష్రూమ్ వేసుకునేక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు కారం, ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడరు యాడ్ చేసుకొని మళ్ళీ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు మనం కర్డ్, పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా అంతా ఫ్రై చేసుకునేక ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే బాస్మతి రైస్ ముందుకుండా కడిగి పెట్టుకున్నామో అది దీనిపైన యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకున్నామండి రైసు. ఇప్పుడు ఈ మష్రూమ్ అంతా ఈ రైస్కి పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 1.5 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుందండి ఒక గ్లాస్ రైస్కి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి కొత్తిమీర, పుదీనా ఆకులు కొన్ని వేసుకునేక ఇప్పుడు కుక్కర్ మీద మూత మనం పెట్టేసుకుందాము. పెట్టుకునేక ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేటప్పటికి మనకి ఇలా మష్రూమ్ బిర్యానీ అనేది సూపర్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు దీని మీద మనం ఓ 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మనకి చూడొచ్చు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా కుక్కర్లోని మనం మష్రూమ్ బిర్యానీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరైనా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.